ఉపాధ్యాయులు వేలాది మంది కదిలి రావాల్సిన పరిస్థితి ఉన్నది. విద్య అని కేజీ టు పీజీ చెప్తే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ మనకు సరే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మరి కూతురైనటువంటి ఎమ్మెల్సీ గారు వ్యవహరించిన సందర్భం ఉన్నదంటే ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయాణం చేస్తుంది. నిజంగా ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని మొత్తం సామాజికంగా చేసి సమాజంలో ఏది తక్షణంగా ప్రభుత్వానికి లాభాలు కలిగిస్తాయో దేనివల్ల వాళ్ళ ప్రయోజనం ఏది లేకున్నట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయంగా ప్రభుత్వానికి మనం కనువిప్పు కలిగించి మన ఉద్యమ తీవ్రతను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ప్రశ్నలు తెప్పించుకోవాల్సి ఉన్నది. ఆల్రెడీ మాట ఇచ్చిన డబ్బుకు ఒక సంచి వేసుకొని అందులో డైరీలు వేసుకొని ఆ డైరీలో ఉన్న జీవోలు ఏది ఆటో రిక్షాల అసెంబ్లీకి వస్తే ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉంటే మిగతా సభ అంతా ప్రశాంతంగా చూసి వీళ్ళు దేశవ్యాప్తంగా అప్డేట్ చేయాలి, రద్దు చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సోదర రాజేంద్ర అందరు ముందుకు నేడు జాతీయ యూఎస్పీసీ తీసుకున్నటువంటి జిల్లా కేంద్రంలో ఈరోజు కోరుతున్నాం సార్. సంఘాలు, కొందరు నాయకులు, కొందరు ఎమ్మెల్సీలు మరి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ లాబింగ్ ద్వారా మన పలుకుబడి ద్వారానే పరిష్కరిస్తామని చెప్పి ఒక తప్పుడు మాట చెప్పడంతో ఇక్కడ ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ఇవాళ చాలామంది ఎవరు అడగలేదు ముఖ్యమంత్రి గారిని 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం చేయలేదు, డిమాండ్ చేయలేదు. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉద్యోగ వర్గాల నుంచి ప్రయోజనం పొందడానికి ఎవరు అడిగినటువంటి డిమాండ్ను 61 సంవత్సరాలు పెట్టుకొచ్చి ఇవాళ ఆ మాటకు కట్టుబడకుండా ఉండడంతో చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రేపో మాపో వస్తుందేమో, మేము ఇంకో 2 సంవత్సరాలు కొనసాగుతామేమో, నా బిడ్డ పెళ్లి 2 సంవత్సరాలు చేసుకుంటా అని చెప్పి అనేక ఆశలతో మరి ఉన్నటువంటి ఉపాధ్యాయులు రోజు రోజు దిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ పనిచేసే వాళ్ళు ప్రశాంతంగా లేరు, రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు, జీతాలు 1వ తారీఖు నాడు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రమోషన్స్ అనే మాట దాదాపు 6.5 సంవత్సరాల కాలంగా ప్రమోషన్స్ లేవు. అనేక పదవులు అలంకరించినటువంటి వాళ్ళు కాబట్టి ఉపాధ్యాయులు ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే అంతిమంగా ఉద్యమాలకు వస్తే ప్రభుత్వాల పరిస్థితి ఏమైతుందో తెలియదు కాదు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉపాధ్యాయులను ఉద్యోగులను ప్రశాంతంగా పనిచేయించడానికి కావాల్సినటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు విద్యారంగాన్ని కాపాడుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారు సురక్షితాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంతిమంగా ఉద్యమాలే పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గంగా ఉంటాయనేటువంటి బీఆర్సీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అదంతా మీరు గమనిస్తున్నారు. ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ముఖ్య పాత్ర పోషించింది ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మీ పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు అర్థమైంది టీచర్స్ మన జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మీరు వస్తే మరి ఏం చేస్తారని అంత భయంలో ఉన్నాడు. ఆ భయం ఉన్నప్పుడు మీకు మీరున్న డిమాండ్స్ కూడా నెరవేరిస్తే ఆయనతో ఉంటారు కదా, నెరవేర్చాడు. ఆయన అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చాడు, రైతులను రోడ్డు మీద తీసుకొచ్చాడు, ఉపాధ్యాయులను తీసుకొచ్చాడు, విద్యార్థులను తీసుకొచ్చాడు, ఎవరిని వదలలేదు ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారికి అందుకే జిహెచ్ఎంసీలో కర్ర కాల్చి వాత పెట్టారు. ఇక్కడ ఎంపీ గారికి కవిత గారు ఇన్ని ఓడగొట్టి మన అరవింద్ గారిని గెలిపించారు. అక్కడ హరీష్ గారు వాళ్ళ అల్లుని ఓడగొట్టి ఆ రోజు దుబాకలో రఘునందన్ రావును గెలిపించారు. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ మీతో ఉంటుంది. అందుకొరకే మీకు సాంఘీభావం తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు మీరే మా అందరికీ నేర్పుతారు. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడడం కూడా భావ్యం కాదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఉమ్మడి కార్యాచరణగా జాక్టో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల అంతటా ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి
ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది మనం ఏ విధంగానైతే విద్యార్థులు నిరుద్యోగ యువతగా భావిస్తామో వారితో పాటుగా ఉపాధ్యాయ సోదరులు మరి ప్రధాన పాత్ర పోషించి మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావటానికి బాధ్యులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గణాంకాలతో సహా వివరిస్తూ విద్యార్థుల చైతన్యాన్ని నింపి ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి ఒక ఘనత ఉపాధ్యాయ సోదరులు సోదరిమణులని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యల పరిష్కారాలన్నింటితో పాటుగా ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏదైతుందో మన వేదిక స్వీయ పాలన ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని వాస్తవంగా ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని అసలు ఈ ధర్నాలు కానీ సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఒక ఉద్యమం లేకుండా మరి పరిష్కరించుకోగలుగుతుందని చెప్పి అందరం భావించాం. కానీ ప్రస్తుత విధానాన్ని మనం గమనిస్తుంటే అసలు ధర్నా చౌకను ఎత్తివేయడం ఇది ఒక నిరంకుశ పాలనకి ఏదైతుందో నియంతృత్వ పాలనకు నిదర్శనంగా మనం భావించొచ్చని చెప్పంటున్నాం. సరే, ధర్నా చౌక్ ఎత్తేసిందే సంతోషం. రాష్ట్ర విభజనలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మనం భావించడం జరిగింది. మన పొరుగు రాష్ట్రంగా భావించేటటువంటి ఆంధ్ర రాష్ట్రం సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా భావించిన మనం. కానీ వాళ్ళు ఏమైపోయింది, ధనిక రాష్ట్రంగా భావించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏదైతుందో కేంద్రీకృతం అవుతున్నాయి, పరిష్కారం ఏదైతుందో వాళ్ళు పొందడం లేదని చెప్పి అంటున్నాయి. కనీసం పొరుగు రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి ఒక సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించబడలేకపోతున్నాయని చెప్పండి. వీళ్ళు ఉపాధ్యాయులు అంటే ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయులు. వీళ్ళు విద్యార్థులు ఏదైతుందో నిరుపేద వర్గాలు, దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికి కూడా మెరుగైనటువంటి ఒక విద్యా బోధన ప్రభుత్వ పరంగా కల్పించడానికి నిష్ణాతులైనటువంటి యొక్క మన ట్రైన్డ్ టీచర్స్ కలిగి ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ విద్యాలయాలలో మనం కలిగి ఉన్నాం, పొంది ఉన్నామని చెప్పండి. దయచేసి ఏదైతుందో మన ఈ ఉద్యమాన్ని మీరు చేపట్టినటువంటి ఒక నిరాహార దీక్షను మీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సంపూర్ణ మద్దతు. ఇలా పార్టీ పరంగానే కాకుండా ఒక శాసన మండలి సభ్యుడు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక కావటంలో మీ అందరి సహాయ సహకారాలు పొంది వాళ్ళని ఈ స్థాయిలో గడబెట్టుతున్నానని చెప్పంటే మీ అందరి అండదండమే నాకు లభించుతుందని చెప్పండి. అంటే వాస్తవంగా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు నన్ను మీరు గౌరవించవలసిన చెప్పి మీలో భిన్నాభిప్రాయం ఉండొచ్చుగా, భిన్నాభిప్రాయం మీకు ఉండొచ్చుగా. కానీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మాకు అండగా నిలిచారు విశ్వాసంతో ఏదైతుందో మీకు అవకాశం కల్పి తప్పకుండా మీకు నేను నీకు రుణపడి ఉన్న కృతజ్ఞుణ్ణి. ఇలా భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాన్ని నన్ను కూడా మీ టీచర్స్ ఎమ్మెల్సీగా భావించండి. మీరు కూడా నా ఓటర్లు, మీతో పాటు మీతో కూడా వేసిండు కానీ మీరు కూడా నా ఓటర్లు. వీళ్ళ సభలో ఏదైతుందో నరసింహరెడ్డి గారు మాట్లాడుతున్నారు 100%. వారితో పాటుగా నేను ఎప్పుడు వారికి తోడవుతున్నా. నరసింహరెడ్డి గారు మాట్లాడుతూ నేను వారికి తోడవుతున్నా చెప్పంటున్నాను.
ఇలా మన సమస్యల పరిష్కారానికి కొరకు తప్పకుండా ఎప్పటికీ ఏదైతుందో ఒక విద్యావంతుడిగా తెలంగాణ వాదిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడంలో ఉద్యమాన్ని మరి బలోపేతం చేసినటువంటి ఒక ఉపాధ్యాయ సోదరులను మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మీరు చేపట్టేటువంటి జాక్టో ఆధ్వర్యంలో మీ సమస్యల పరిష్కారం ఏదైతుందో ఏమున్నప్పటికీ కూడా నేను తప్పకుండా మీకు అండగా నిలదొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.